రైతులకు యూరియా బత్తాల కోసం ఇబ్బంది అవుతుందని చెప్పి సూసైడ్ కాడికి వస్తే సూసైడ్ కాడ లైన్లు కట్టించిళ్ళు. లైన్లు బయట ఉండగా చిట్టీలు పుచ్చుకుంటా లోపలికి తోలుతా ఉన్నారు. ఒకటేసారి గేటు తీస్తే అందరూ లోపల వచ్చిళ్ళు. లోపల వచ్చినాక ఎస్ఐ గారు వచ్చి అందరూ కూర్చోబెట్టినాక చిట్టీలు పంచుతానంటే అప్పుడు లొల్లి అయింది. చిట్టీలు పంచే క్రమశిక్షణ లేకనే ఇది అంతా జరిగింది. జనం రైతులు ఒక పేద రైతులు ఉన్నారు, 4-10 ఎకరాలు దున్నిన రైతులు ఉన్నారు సార్. కౌల్లో పట్టుకున్న రైతులు కూడా చాలా మంది ఉన్నారు సార్. ఇక్కడ లైన్ కోసం 15 రోజుల కంచెలు ఇక్కడ పిండి బస్తాలకు బాగా ఇబ్బంది పడుతూ వస్తున్నాం. ఇక్కడ ఇవన్నీ ఏం చెప్తారంటే ఇక్కడ లైన్ నిలబడ్డాక తర్వాత సార్ ఇక్కడ మళ్ళీ ఒకసారి సిబ్బంది వచ్చి 4 గంటలు మేము 1 గంట నుంచి ఉన్న రైతులను ఒకసారి గేట్ తీశారు. లోపల పడితే ఆడవాళ్ళు 4-3 కింద పడ్డారు. వాళ్ళు కొంచెం అయితే వాళ్ళని మిగిలి దాటు తీస్తాంటే సార్ ఇక్కడ వచ్చి లాస్ట్కు సిటీలు దొరకకుండా అయినాయి. రైతులు బాగా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ సిబ్బంది వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది సార్. ఇప్పుడు సొసైటీ సింగిల్ వాళ్ళ యాజమాన్యం తప్పును పోలీస్ డిపార్ట్మెంట్ చాలా తప్పు. ఇలా 2-3 జనాలు చచ్చిపోయే వాళ్ళు ఉండే. ఇంత క్రౌడ్ పెరిగినప్పుడు 4 గంటల వరకు క్రౌడ్ బాగా పెరిగి చూస్తూనే ఉంటారు రోజు. మరి ఎంత సిబ్బంది పంపించాలనే ఆలోచన ఉండదా? ఒకటేసారి గేటు తీస్తే ఉన్నది ఆమె ముసలోడు ముందే చచ్చిపోతే ఇలా పరిస్థితి ఏంది? కొద్దిగా ఆలోచన లేకుండా చేసిరు ఇలా సిబ్బంది. వాస్తవం చెప్పాలంటే చాలా మంది వాళ్ళు గాజులు చూడు కింద ఎట్లా ఇరిగిపోయినాయి వాళ్ళందరూ. వాళ్ళ పరిస్థితి ఏంది? లేడీస్ ఒక 2 సప్లై నిలబడి ఉండే అన్న తోమదు కానీ గేటు తీయకముందు ఒక్కొక్కరిని పంపించుకుని టికెట్ తీసుకుంటా లోపల పంపించాలి. అట్లా కాకుండా గేటు తీస్తానికి ఏమైంది గతం మంది ఎరగబడ్డారు. ఈడికి వచ్చేవారికి ఆడికి సీరియల్ ప్రకారం పెడితే ఆడ కూర్చోవాలంటే ఆడ కూర్చోవారికి ఒకరు మీద పడబట్టే. ఇదేనా పద్ధతి? ఇచ్చుడు గేటు తీసి ఒకరు పంపించుకుని టికెట్లు ఇవ్వాలి. అది అట్లా కాకుండా ఇట్లా పంపిస్తే మొత్తం 20 మంది ఇరగబడే. ఎవరు ఊకుంటారు? ఒక్కొక్కరు 10 ఎకరాలు 5 ఎకరాలు చేసుకుని ఉంటాడా? 2 ఎకరాలు చేసుకుని నేను ఎంత తిప్పలు పడతాను, 10 ఎకరాలు చేసుకుని ఆయన తిప్పలు పడాలి.